working in Pure Code software right now. So yeah, first interview lone select అయినందుకు I really felt ఈ 10,000 coders లో marks they were really helped me in cracking the job. Glad that I came from CSC, but in 10,000 coders there were a lot of students who are from non-IT background. So being a CSC students, it became somewhat easier compared to them to grasp the topics. But వాళ్ళు CSC వాళ్ళకి obviously వాళ్ళ way of teaching ఏంటంటే CSC వాళ్ళు కొంచెం తొందరగా grasp చేస్తారు because they were having an idea. But వాళ్ళు ఎలా టీచ్ చేస్తారంటే ఓకే ఇక్కడ ఎవరు CSC వాళ్ళు లేరు, ఆల్ నాన్ ఐటీ ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు, సో వీ హ్యావ్ టు టీచ్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో అట్లా ఈవెన్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ ఆర్ ఫ్రమ్ సిఎస్సి ఆర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ, సో దే కీప్ టీచింగ్ యూ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ లైక్ హౌ మచ్ యూ గ్రాస్ ద సబ్జెక్ట్, దట్స్ ఇట్. సో నేను సిఎస్సి, బట్ నాకన్నా ముందు చాలా మంది దే ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ, దే ఆల్సో గట్ వెరీ ప్లేస్డ్ వెరీ ఎర్లీ బిఫోర్ మీ. సో యా, సిఎస్సి అనే కాదు ఎవరు వచ్చినా ప్లేస్ అవుతారు మీరు చదివితే. 10,000 కోడర్స్ మీద ట్రస్ట్ అనేది లైక్ చెప్పాను కదా, లైక్ మనకేం తెలీదు, సో ఆబ్వియస్లీ విల్ టేక్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ బీయింగ్ పార్ట్ ఆఫ్ 10,000 కోడర్స్ కదా. ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మనకేం ట్రస్ట్ ఉండదు, ఎందుకంటే వీ డోంట్ నో ఎనీబడి. సో ఒకరిని మనం ఎలా ట్రస్ట్ చేస్తామంటే త్రూ దేర్ అచీవ్మెంట్స్, అంతే కదా. సో ఇన్స్టిట్యూట్కి అచీవ్మెంట్స్ అంటే స్టూడెంట్స్ని ప్లేస్ చేయడమే. సో కాబట్టి నేను వాళ్ళ 10,000 కోడర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినప్పుడు అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారని ఉంది. సో అక్కడ అంత ప్రూఫ్ ఉన్నాక కూడా నమ్మకపోతే అంటే అదే కదా మెయిన్ ప్రూఫ్. సో అది చూసినప్పుడు ఓకే అని వచ్చింది ట్రస్ట్. సో అలా జాయిన్ అయిన తర్వాత ఇక కరికులం ఒక 1 week 10 daysలోనే ఓకే ఐ డిడ్ంట్ మేక్ ఎనీ మిస్టేక్, ఐ చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ అని ఐ రియలీ ఫెల్ట్. Hi everyone, I'm Lahari. So I'm an engineering graduate, passed out in the year of 2023. So after my graduation, I decided to take up a course as a front-end developer. So in the meanwhile, I came across a lot of institutes to join. Then all of a sudden, I came to know about this 10,000 coders through Instagram. And so then that's how I decided to join this institute. And after joining this institute, within the span of very short time, I got placed in Pure Code software. 10,000 కోడర్స్కి వేరే ఇన్స్టిట్యూట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ అటు ఇంజనీరింగ్ అయిపోగానే కథం అందరు ఇన్స్టిట్యూట్కే షిఫ్ట్ అవ్వాలి, కోచింగ్కే షిఫ్ట్ అవ్వాలని అందరూ బల్క్ అమౌంట్లో వచ్చేస్తారు. అమీర్పేట అయితే మొత్తం అసలు ఇన్స్టిట్యూట్స్ తోటే నిండిపోయి ఉంది. సో నేను ఒకటి ఉండే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, బట్ అమీర్పేటకి మాత్రం వెళ్ళొద్దని అయితే పక్కా ఫిక్స్ అయినా, బికాజ్ ఐ గాట్ రియలీ వెరీ స్కేర్. సో అట్లా మళ్ళీ అన్ని కరికులం చూస్తే చాలా మంది స్ట్రెంత్ ఎక్కువ, అంతమంది ఉన్నప్పుడు లైక్ ఆబ్వియస్లీ అంత అటెన్షన్ ఉండదు, ఎందుకంటే మీరు ఆ గుంపులో ఎక్కడో ఉంటారు, అసలు మీరు వింటున్నారా లేదా, మీరు ఎంత విన్నా అంతమంది ఉంటే అసలు మనకి అంత కాన్సన్ట్రేటెడ్గా మనం వినలేము అసలు. 10,000 కోడర్స్లో లిమిటెడ్ సీట్స్ ఫర్ ద బ్యాచ్ అండ్ 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. సో మేము ఎప్పుడు అప్రోచ్ అయినా దే ఆర్ రెడీ టు గివ్ రిప్లై అన్నట్టు. సో మాకు ఎప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు. సో అలా 10,000 కోడర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రిఫర్ చేశాను, అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో అలా నేను ఐ కాంటాక్టెడ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఫ్రమ్ ద 10,000 కోడర్స్ అండ్ వాళ్ళు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ లైక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ వాట్ ఈస్ ద కరికులం, కోర్స్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్. వేరే ఇన్స్టిట్యూట్ తోటి కంపేర్ చేస్తే వీటికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని నాకు అనిపించింది. సో మళ్ళీ స్ట్రెంగ్త్ కూడా బల్కీ కాదు, సో లిమిటెడ్ strength, and వాళ్ళు చాలా బాగా they'll take care of each and every student, whether the student is from IT or non-IT doesn't matter. So they'll teach you from scratch.
10,000 కోడర్స్లో వాళ్ళు మార్క్స్ అనేవి కండక్ట్ చేసేవారు. సో మార్క్స్ లేకపోతే ఇది క్వశ్చన్ ఆన్సర్ టైప్ కాదు కదా, స్టూడెంట్ టీచర్ క్వశ్చన్ అడిగితే స్టూడెంట్ ఆన్సర్ ఇవ్వరు. మనకి ఎంత ఉన్నా లైక్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, ఎలా చెప్పాలి అనేది మనకి తెలిసి ఉండాలి. సో వాళ్ళు మార్క్స్ కండక్ట్ చేసి మాకు ఫస్ట్ మార్క్ అయినప్పుడు అయితే అసలు బయట ఇంటర్వ్యూ అని ఇంత టఫ్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్ వచ్చింది, టు బి ఫ్రాంక్. బట్ ఇక్కడ అంత టఫ్గా తీసుకుంటేనే కదా మాకు బయట ఈజీ అయ్యేది. సో అదైతే హ్యాపీ ఉండే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే అంత టఫ్ ఇక్కడ క్లియర్ అయితే ఇక మాకు బయట ఎక్కడనే ఇక మంచిగా బిందాస్గా వెళ్ళిపోవచ్చు, పక్క క్లియరెన్స్ వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. డెఫినెట్లీ 10,000 కోడర్స్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. లైక్ అందరూ చెప్తారు 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి, బట్ చెప్పడం వరకే ఉంటుంది. లైక్ నేను నా ఫ్రెండ్సే వేరే సో వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైనా ఫస్ట్ జాబ్ గ్యారంటీ అని చెప్పి జాయిన్ చేయించుకుంటారు. బట్ కోర్స్ అంతా 6 months 8 months అయిపోయి వాళ్ళు ఊరికే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. సో మాకు ఫస్ట్ జాబ్ గ్యారంటీ అని చెప్పినప్పుడు కూడా లైక్ అందరిలానే చెప్తున్నారా అనే ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్స్ అలానే ఉన్నాయి కాబట్టి. బట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆబ్వియస్లీ వీళ్ళైతే ఒకటి హై ప్లేస్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళకి ఆ ఎడ్జ్ అనేది ఉంది, 10,000 కోడర్స్కి ఆ ఎడ్జ్ అనేది ఉంది. సో అందుకే ఐ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్ ది 10,000 కోడర్స్. అలా జాయిన్ అయిన తర్వాత లైక్ ఇక్కడ మనకి సపరేట్ ప్లేస్మెంట్ టీమే ఉంటుంది. సో మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎట్లా అంటే ఒకసారి ప్రొవైడ్ చేస్తాం, అది మీకు వస్తుంది, తర్వాత లేదు, అంతకుమించి మేము ప్రొవైడ్ చేయం. ఇక్కడ అలా అని కాదు, లైక్ మీకు ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాం, వస్తుంది, అన్లిమిటెడ్ ప్లేస్మెంట్ అన్నట్టు. సో మీ దగ్గర స్కిల్ ఉంటే దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ ద ప్లేస్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఇప్పుడు ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్లో ఫ్రెషర్స్కి ఎందుకు రావట్లేదంటే ఐ థింక్ అంటే companies will expect practical knowledge for sure obviously. So మనం కాలేజెస్లో అసలు చాలా రేర్ కేసెస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి దొరుకుద్ది. థియరిటికల్ ఉన్నా అది మనకి యూజ్ అవ్వదు, కాబట్టి సో ఎవరైతే ప్రాక్టికల్గా ఉంటారో అండ్ ఎవరైతే చెప్తే నేర్చుకోగలిగేలా ఉంటారో, సో కంపెనీస్ కీప్ లుకింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇక్కడ 10,000 కోడర్స్లో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరుకుద్ది, మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన దగ్గర స్కిల్ ఉంటుంది కాబట్టి దే హైర్. మేము వేరే ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ 10,000 కోడర్స్ అండ్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్ ఆల్సో, బట్ దే యూస్ టు సే దట్ ఓకే ద స్టూడెంట్స్ ఫ్రమ్ 10,000 కోడర్స్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్, రియలీ వెల్ అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. సో ఐ ఫెల్ రియలీ గుడ్. లేకపోతే చాలా మంది ఉండడం వల్ల ప్లేస్మెంట్స్కి లిమిటెడ్ ప్లేస్మెంట్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి జాయిన్ మేబీ లేట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ అట్లా లేదు, లైక్ 10,000 కోడర్స్లో ఇట్స్ డిఫరెంట్ కంపేర్ టు దెమ్, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ పీపుల్ అండ్ ప్లేస్మెంట్స్ బాగా వాళ్ళు కల్పిస్తారు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ గుడ్ ఎట్ ది స్కిల్, ప్లేస్మెంట్స్ విల్ బి మోర్. I really felt that curriculum is really good because వాళ్ళు ఏదైనా చాలా స్క్రాచ్ నుండి టీచ్ చేస్తున్నారు. సో ఈవెన్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద నాన్ ఐటీ ఆల్సో కెన్ అండర్స్టాండ్ ద కోర్స్ వెరీ ఈజీలీ. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్స్ దే ఆల్సో ప్రొవైడెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్, కమ్యూనికేషన్ సెషన్స్, because it doesn't matter how much theoretical knowledge you have, the most important thing is you have to have the practical knowledge, and practical knowledge మీరు through problem solving sessions ద్వారానే పొందగలరు. సో ఎంత స్కిల్ ఉన్నా కమ్యూనికేషన్ లేకపోయినా కంపెనీస్ వోంట్ హైర్ యూ యాక్చువల్లీ. సో ఈవెన్ ద పీపుల్ చాలా మందికి స్కిల్ ఉన్నా కానీ దే వర్ ల్యాకింగ్ ఇన్ కమ్యూనికేషన్. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దే వర్ ఆల్సో కండక్టింగ్ ద కమ్యూనికేషన్ సెషన్స్. సో మార్క్స్ ఫర్ క్లియరెన్సెస్, లైక్ ఇక్కడే మాకు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో దే వర్ ట్రైనింగ్ అస్, అండ్ మార్క్స్ అనేవి తీసుకుంటారు. సో అలా 1 or 2 మార్క్స్ అలా మార్క్స్ క్లియరెన్సెస్ వచ్చేదాకా వి కీప్ గివింగ్ మార్క్స్, అండ్ దెన్ అప్పుడు మన మీదకి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఐ కెన్ గివ్, ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి.
ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లైక్ కాలేజ్లో టు బి ఫ్రాంక్ మనకి థియరిటికల్ నాలెడ్జ్ తప్ప ఏది ఉండదు, బట్ ఇన్ రియాలిటీ ఎవ్రీ కంపెనీ వాంట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో వాళ్ళు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారా లేదా, సో మనం ఎలా ఇంప్రూవ్ అవుతున్నాం, ప్లేస్మెంట్ రేట్ ఎలా ఉంది, అండ్ ఇఫ్ మనం ల్యాక్ అవుతే వాళ్ళు విల్ దే స్పెండ్ ఎక్స్ట్రా టైమ్ టు టేక్ కేర్ ఆర్ నాట్. సో బేసిక్లీ ఇదైతే చూస్తాం. సో త్రూ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ నేను చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ ద ప్లేస్మెంట్ అండ్ ద సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్. సో ఓకే, ఫ్రమ్ దేర్ వాళ్ళ సైడ్ నుండి అయితే దే ఆర్ ట్రైంగ్ ద బెస్ట్ టు ప్రొవైడ్ యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ హౌ దే విల్ యూటిలైజ్ దెమ్ అన్నట్టు. సో కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఆబ్వియస్లీ నేను సోర్సెస్ ఉందంటే నేను దాన్ని ఎలా అయినా యూటిలైజ్ చేసుకుంటా. సో నేను జాయిన్ అయ్యాను, ఐ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్ ఇన్ at the same time I also got very good support from the 10,000 coders in the aspects of communication, programming, daily curriculum, etc. So even normal sessions kaakunda if students lagging unnarante vallu like extra time like morning gaani evening gaani vallu extra time spend chesi mari students ki ఏ టాపిక్స్ లో ల్యాగ్ ఉన్నారు, సో వాళ్ళకి ఈ టాపిక్స్ ని మళ్ళీ రివైజ్ చేయాలి అని చెప్పి దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్. సో నాకు నేను ఎఫర్ట్ పెట్టాను, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ నుండి కూడా నాకు కంప్లీట్ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇట్ బికమ్ వెరీ ఈజీ టు గెట్ ప్లేస్డ్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. సో జస్ట్ వచ్చి వినేసి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా, సో మాకు ఇక్కడ సపోర్ట్ ట్రైనర్స్, ప్లేస్మెంట్ టీమ్ అని చెప్పేసి కూడా ఉంటారు. సో ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత దిల్ కీప్ ఆస్కింగ్ లైక్ టాస్క్ అయిపోయిందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇక్కడ సపోర్ట్ ట్రైనర్స్ ఉంటారు, అంటే ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క సపోర్ట్ ట్రైనర్ ఉంటారు, బట్ ఇట్ డజంట్ మీన్ వీళ్ళే చెప్తారని కాదు. వాళ్ళు అవైలబుల్ లేకపోతే ఆ టైంలో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి చెప్తారు అన్నట్టు. సో అలా ఒకరు కాకపోతే ఒకరు 24/7 ఎవరో ఒకరిని అయితే అవైలబుల్ ఉంచుతారు. సో అట్లా మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు దే వర్ ఆల్వేస్ సపోర్టింగ్ హూ యూస్ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ అనమాట. సో అట్లా దే విల్ కీప్ మానిటరింగ్ యూ ఎవ్రీ టైమ్. సో చేస్తున్నారా లేదా, చేయకపోతే ఎక్కడ చేయట్లేదు అని చెప్పి. సో అట్లా ఒకరి ఐ మన మీద ఉండడం వల్ల సో మనం కూడా విల్ కీప్ వర్కింగ్ బెటర్. ఆబ్వియస్లీ 10,000 కోడర్స్లో లైక్ డౌట్స్ వచ్చినప్పుడు ద వే దే ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ ఈజ్ వెరీ నైస్. ఎందుకంటే ఓకే ఇవాళ చెప్తా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా అని ల్యాగ్ కాకుండా లైక్ ఈవెన్ మాకు మానిటరింగ్ కాల్స్ లైక్ ఈ టైం టు ఈ టైం మీకు మానిటరింగ్ కాల్స్ ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇందులో అడగండి అని చెప్తారు. ఇఫ్ అది కాకుండా తర్వాత వచ్చినా యూ కెన్ పింగ్ దెమ్ ఇన్ ద గ్రూప్ అన్నట్టు. సో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే పింగ్ దెమ్ ఇన్ ద గ్రూప్. సో వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తారు. నెక్స్ట్ మోటివేటెడ్ అంటే లైక్ వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కెరియర్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మా ట్రైనర్స్ ఈవెన్ వాళ్ళకి జాబ్స్ ఉన్నా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ మేనేజింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. సో కంపేర్ టు దెమ్ వీఆర్ డూయింగ్ నథింగ్ కదా. సో ఇది కూడా కాకపోతే ఇంకెందుకు చెప్పండి. సో అట్లా వీ యూస్ టు గెట్ మోటివేట్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అరౌండ్ అస్. సో 10,000 కోడర్స్లో లిమిటెడ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. సో మీరు నేర్చుకుంటా అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మా కరికులం ఇంతకు మించి మేము టీచ్ చేయమన్న ముచ్చట అయితే అసలు రాదు. సో ఇప్పుడు ఒకటి వచ్చింది ఓకే, ఇప్పుడు తర్వాత అది మీరు మానేశారు డ్యూ టు సమ్ రీజన్స్, నాకు ఇప్పుడు వేరే కావాలి ప్రొవైడ్ చేస్తారా అంటే 10,000 కోడర్స్ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ ద స్టూడెంట్స్ టు ప్రొవైడ్ ద ప్లేస్మెంట్స్. సో యా దే విల్ ప్రొవైడ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ టు ద students who really want to start their career. Okay. So that is the best thing we can say about the 10,000 courses. అని చెప్పడానికి అయితే పర్సనలీ ఐ డోంట్ థింక్ ఏమైనా ఉన్నాయని, ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ మోర్ దెన్ అ స్టూడెంట్ కెన్ ఎక్స్పెక్ట్. లైక్ ఎలా అంటే 10,000 కోడర్స్ ఎలా అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలా అనిపించేది లైక్ మనకి అంత లేకపోయినా దిల్ కీప్ రిమైండింగ్ యూ అనమాట. ఇఫ్ మేము ఏదైనా పాయింట్లో మర్చిపోయినా దిల్ కీప్ రిమైండింగ్ యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు గెట్ ప్లేస్డ్ అని చెప్పేసి. ఏంట్రా బాబు అసలు ఇంట్లో వాళ్ళైనా ఇంత పట్టించుకుంటారో లేదో, వీళ్ళు ఇన్నిసార్లు ఒకటి కాకపోతే ఒకటి చేస్తూనే ఉన్నారు అనిపించేది. సో కావాల్సిన దానికన్నా ఎక్కువనే ప్రొవైడ్ చేస్తున్నారు నన్ను అడిగితే. సో ఐ డోంట్ థింక్ యూ నీడ్ 10,000 కోడర్స్ నీడ్ టు
సో నేను ఇంకా ప్లేస్మెంట్ టీమ్కి వెళ్ళక ముందే సో ఈ ప్యూర్ కోడ్ ఆఫర్ అనేది వచ్చింది. సో అప్పుడు వాళ్ళు త్రూ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నన్ను పంపించారు కంపెనీకి. నేను టూ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇన్ లాస్ట్ రౌండ్ ఐ గాట్ రిజెక్టెడ్. బట్ యా, ఫార్చునేట్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ ద సెకండ్ ఇంటర్వ్యూ ఓన్లీ, ఫర్ విచ్ ఐ am really happy and also thankful to 10,000 coders.